సమాలోచనకు స్వాగతం. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, మేము మోసపోయాం, మమ్మల్ని మోసం చేశారు, లేదా నమ్మించి గొంతు కోశారు, ఇలాంటి మాటలన్నీ వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో 90% మంది అవకాశవాదులే ఉంటారట. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ బెనిఫిట్స్ కోసం, స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మేకవన్నె పులులు లేదా తేనె పూసిన కత్తులు, మీరు ఎలా అయినా అనుకోండి, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి బతికేస్తారు. అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఒక 10% మంది ఉన్నటువంటి అతి ప్లెయిన్గా ఉండేటువంటి మంచి వాళ్ళు అనే కేటగిరీకి వచ్చిన వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతూ ఉంటారు. ఇంతో అంతో మనం కూడాను ఈ ప్రపంచంలో కొంత కన్నింగ్నెస్, జిత్తులు మారితనాన్ని నేర్చుకోవాలి. కాస్త జాగ్రత్తగా ఎదుటివాళ్ళని అంచనా వేయడం, జాగ్రత్తగా అసలు ఎదుటివాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, దాంట్లో వాస్తవం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు. మనము ఎదుటివారిని అర్థం చేసుకోవాలి, అంచనా వేయాలి అంటే మనం ఏం చేయాలంటే, మొదట వాళ్ళు మాట్లాడేది వినాలి. వాళ్ళ మాటలకి పడిపోకూడదు సుమండి. ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే, అతి మంచి వాళ్ళు, ఐడియల్ పీపుల్ ఎలా ఉంటారో ఆ విధంగా మాట్లాడతారు. మాటలు కోటలు దాటను, చేతలు గడపలు దాటవు అంటారు చూడండి, అదే అన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళ మాటలకి చాలామంది పడిపోతూ ఉంటారు. మాటలు ఏముందండి, ఎన్నన్నా మాట్లాడతాం, చేతల్లోకి వచ్చేసరికి వాళ్ళు శూన్యం. కాబట్టి వాళ్ళ అవసరాలకి వాళ్ళు ఎన్ని మాటలన్నా చెప్తారు, మోసం చేస్తారు. అలా మోసపోవడం మన తెలివి తక్కువతనం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎదుటి వాళ్ళని ముందు అంచనా వేయాలి. ఈ మోసం చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనం ఉద్యోగం చేసే దగ్గర ఉన్నటువంటి తోటి ఉద్యోగులు కావచ్చు, మన సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బయట మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనా సరే మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలా అని చెప్పి నెగటివ్గా ప్రపంచాన్ని అంతా నన్ను మోసం చేసేస్తోంది, నేనే మంచివాడిని అనే ధోరణిలో ఉండకూడదు సుమా. అది కరెక్ట్ కాదు. మనము ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం, అవకాశవాద ప్రపంచంలో. కాబట్టి మనం ఏం చేయాలి, ఎదుటి వ్యక్తిని అంచనా వేయాలి. మొట్టమొదటి అసలు వాళ్ళు చెప్పే మాటలు వినాలి, దాని గురించి ఆలోచించాలి. రెండోది, అసలు ఎవరి దగ్గర విపరీతంగా 4 మాటలు చెప్పగానే ఓపెన్ అప్ అవ్వకూడదు. మన వీక్నెస్లు, మన స్ట్రెంగ్త్ ఎదుటివాడికి తెలియకూడదు. అది తెలిస్తే ఏం జరుగుతుందంటే, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మన ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. మనుషులు కదా. అందుకని ఏం చేయాలి, మనం ఎప్పుడూ మన గుప్పెడు మూసి ఉంచినట్టే మన వీక్నెస్, మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని గురించి ప్రపంచానికి తెలియనియక్కర్లేదు. మూడవది ముఖ్యంగా ఏంటంటే, ఊరికే ప్రతి వాళ్ళని నమ్మేయకూడదు. 4 మంచి మాటలు చెప్పగానే వీళ్ళని మించిన ఆప్తులు నాకు లేరు అనే కన్క్లూజన్కి రామాకండి. కాబట్టి అసలు చాలామంది మేధావులు చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచం అంతా మనం అనుకునేటువంటి అనుబంధాలు, ఆత్మీయతలు, పెద్ద పెద్ద ఐడియల్స్ అవన్నీ ఏమి ఉండవట. అవన్నీ కూడా మనం మన ఆత్మతృప్తి కోసం చెప్పుకుంటాం తప్పితే, అవకాశవాద ప్రపంచంలో అవసరాలే ముందు డామినేట్ చేస్తాయి. సో ప్రతి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం అవకాశాలు వెతుక్కుంటూ ఎదుటి వారిని మోసం చేద్దామని చూస్తారు. అంతే కదండి. ఇప్పుడు కాబట్టి మనం ఏం చేయాలి, తెలివిగా ఈ మోసాల బారిన పడకుండా తప్పించుకోవాలి. అప్పుడే మనం ఎదుటివారు మనని మోసం చేశారు, మన గొంతు కోసారు లాంటి మాటలు మాట్లాడు. చాలా సందర్భాల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో స్త్రీ పురుష ఆకర్షణలు ఇలాంటి వాటి మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఇద్దరిలో ఒకళ్ళు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ అవసరాలకి ఎదుటి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేద్దామని చూస్తున్నారు. అలాంటప్పుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్స్‌ప్లాయిట్ చేయబడచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎమోషన్స్కి సంబంధించింది. ఈ సంబంధాలు ఏంటంటే చాలా డిప్రెషన్కి లోనవుతారు. కాబట్టి ఒకవేళ మోసపోయినా, అది ఒక అమ్మాయి అబ్బాయిని కానీ, అబ్బాయి అమ్మాయిని కానీ మోసం చేసినా, లేదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మోసం చేసినా, ముఖ్యంగా ఆస్తుల వ్యవహారాల్లో, ఇవన్నీ కూడా మనం హార్ట్కి తీసుకోకూడదు. మనము ఈ ప్రపంచ నైజం ఇంతే అని అర్థం చేసుకోవాలి. మనం ఏం డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రపంచంలోనే మనం ఉన్నాం. కానీ బురదలో నుంచి తామర పువ్వు బయటకు వచ్చినట్టు మనం మాత్రం స్వచ్ఛంగా చక్కగా ఉండాలని కోరుకోవాలి. అలా ఉండాలంటే ఆ మురికి మనకి అంటకుండా చూసుకోవాలి. వాళ్ళు ఒకవేళ మోసం చేశారు,
ఎవరైనా ఎవరినన్నా ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, పదే పదే చేయలేరు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మోసపోకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జిత్తులు మారి ప్రపంచంలో మనము వాళ్ళ జిత్తులకి చిత్తవ్వకుండా చాలా జాగరూకతతో వ్యవహరించి మనం మన జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ నేపథ్యంలో ఎవరు ఎవరిని మోసం చేసినా, ఎవరు ఎవరిని వాళ్ళ అవకాశాలు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకున్నా మనము అది ఒక్కసారిగా అలాంటి మనుషుల్ని దూరంగా పెట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకుని మళ్ళీ మనము మొదలెత్తి జీవితం హాయిగా గడపాలి. ఎందుకంటే మన మనసు అనేది మరుపు దేవుడిచ్చిన వరం. కాబట్టి మన మనసు అనేది కొంతకాలం గడిచిపోతే అది మరుస్తుంది. అది మనల్ని మన స్నేహితులు మోసం చేసినా, బంధువులు మోసం చేసినా, ఎవరు ఏది చేసినా సరే మోసపోవడం తప్పు కాదు, కానీ మోసగించడం తప్పు. కాబట్టి మనం ఆ మోసగించే కేటగిరీలో లేకుండా మోసపోకుండా జాగ్రత్త పడుతూ మనం ఈ ప్రపంచంలో హాయిగా బతకాలి. కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి. మనము ఎవరిని పూర్తిగా నమ్మకూడదు, అలాగే ఊరికే మాటలకి బురిడీ పడకూడదు. అలాగే ఒకసారి మోసపోయిన దాని నుంచి బయటికి తొందరగా వచ్చేసి ఇంకా ఇతరులు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలాంటి మోసాల బారిన పడకుండా వాళ్ళని కాపాడగలిగితే అంతకు మించిన గొప్ప విషయం మనకు లేదు. కాబట్టి చూడండి, ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి కూడా ఏదైనా ఎగ్జామ్స్ అవి జరుగుతున్నప్పుడు చూడండి, మెటీరియల్స్ దాచేయటం లేదా పుస్తకాలు కాజేయడం, ఇది నా స్వానుభవం. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను రాసుకున్న నోట్స్ కాజేశారు. మొత్తం సంవత్సరం పాటు నేను రాసుకున్నటువంటి నోట్స్ అది. నేనేం దిగులు పడలా, విచారపడలా, పోతే పోయింది. గైడ్స్ తీసుకున్నా, మళ్ళీ ఫ్రెష్గా రాసుకున్నా, మళ్ళీ చదువుకున్నా. నేనే క్లాస్లో టాపర్ని, నన్ను ఎవరు బీట్ చేయలేకపోయారు. అంటే ఏంటి, మనల్ని ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా కిందకి లాగుదామని చూస్తారు, కానీ మనం కింద పడకూడదు. ఎప్పుడు పైపైకి జీవితంలో ఎదగటానికే ప్రయత్నించాలి. అలా ఎదగాలంటే మన మానసిక స్థైర్యం ఉండాలి, చాలా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. అట్లాగే ఈ ప్రపంచం నైజం మనం అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా మెలగాలి. బై ఫర్ నౌ.